Hi to all, this is Akshita. Welcome back to this channel. Now I am going to explain 10th class social chapter 11 food security. In the pre-independent India, famine situations of extreme scarcity of food were common cause of large-scale starvation deaths. The Bengal famine in 1943 to 45, for instance, took away about 3 to 5 million people lives in and around Bengal, Assam and Odisha. ఎస్ సో స్వతంత్రం రాకన్నా ముందు కరువు కాటకాల వల్ల ఎంతోమంది ఆకలితో చనిపోయారన్నమాట. అండ్ అదేవిధంగా 1943 టు 45లో వచ్చినటువంటి బెంగాల్ కరువు వల్ల దగ్గర బెంగాల్, అస్సాం, ఒడిషా ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర 3 to 5 million పీపుల్ అంతా కూడా మరణించడం జరిగింది. Read the following. I was the oldest among my siblings. I used to work to survive. I worked as a day laborer. At that time, I left my father in the village and took my brothers and sisters to Kolkata. Then they only had some flour available as food. We went wherever food was distributed. I saw many people suffering in the streets of Kolkata. I saw mothers carrying their sons in their arms who were actually dead, but the mothers were still sprinkling them with water, trying to revive the children. I saw many things. People ate grass, snakes. I lost 2 sisters and a brother. సో ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి వాళ్ళ యొక్క దీనగాథని చెప్పుకుంటున్నారు. ఏంటి అంటే వాళ్ళ అన్నదమ్ములలో తానే పెద్దవాడనమాట. అండ్ ఇతను బ్రతకడానికి పనులు చేసుకుంటూ ఉండేవాడు. సో ఇతను వచ్చేసి ఒక కూలి పని చేసేవాడనమాట. అండ్ ఆ సిచ్యువేషన్లో గ్రామంలోనే తన నాన్నను వదిలేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి కోల్కతాకు వెళ్తాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కేవలం ఫ్లోర్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ మాత్రమే ఉండేదన్నమాట. అంటే ఫ్లోర్ నుంచి పిండి నుంచి తయారు చేసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఏమన్నా కావచ్చు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎక్కడైతే ఆహారాన్ని పంచుతారో, ఎక్కడైతే ఫుడ్ని పంచుతారో, డిస్ట్రిబ్యూట్ చేస్తారో అక్కడికి వెళ్ళేవాళ్ళు. అండ్ అదేవిధంగా కోల్కతా స్ట్రీట్లో వచ్చేసి చాలామంది పీపుల్ ఇటువంటి సిచ్యువేషన్కు గురవుతున్నారనమాట. అండ్ కొంతమంది మదర్స్ వచ్చేసి వాళ్ళ యొక్క సన్స్ని ఎత్తుకొని పోతూ ఉంటారు. అండ్ ఆ సన్స్ వచ్చేసి చనిపోయిన వాళ్ళు, బట్ చనిపోయినటువంటి ఆ కొడుకుల మీద నీళ్లు చల్లి తిరిగి బ్రతికించుకోవడానికి ఎంతో ప్రయత్నించేవాళ్ళనమాట. ఇటువంటివి ఎన్నో దీనమైనటువంటి గాథలను ఇతను చూశాడు. అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గడ్డిని తినడము అలాగే పాముల్ని తినడం కూడా చూశాడు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇతను వాళ్ళ 2 సిస్టర్స్ని అలాగే ఒక బ్రదర్ని కోల్పోయాడు. These are the people who are farmers, agriculturists. They are not beggars, so they did not even know how to beg. So they have huge respect. When they came, they just sat on the pavements and they died there. And when that picture hit the people of Kolkata, at that point suddenly everyone understood the scale of the disaster. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతు పనులు చేసుకునే వాళ్ళు అనమాట. సో కాబట్టి వాళ్ళు బెగ్గర్స్ అయితే కాదు, ఈవెన్ వాళ్ళకు ఎలా బెగ్ చేసుకోవాలో కూడా ఎలా అడుక్కొని తినాలో కూడా తెలియదు అనమాట. సో వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఉంటుంది. అండ్ సో వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే వచ్చి పేమెంట్స్ మీద కూర్చుంటారో వాళ్ళంతా చనిపోతున్నారంట. అండ్ ఈ సిచ్యువేషన్లో అంటే ఇటువంటి సిచ్యువేషన్ చూసినటువంటి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ డిజాస్టర్కు యొక్క కారణం ఏమై ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఫిగర్ 11.1 photographs ఫ్రమ్ లైఫ్ మ్యాగజైన్. చిల్డ్రన్ ట్రయింగ్ టు కలెక్ట్ గ్రెయిన్ ఫ్రమ్ గూడ్స్ ట్రైన్ అండ్ ఉమెన్ స్వీపింగ్ గ్రెయిన్ ఫాలెన్ ఆన్ ద గ్రౌండ్. సో దీస్ ఆర్ ద గూడ్స్ నుంచి ఫుడ్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ పొలాల్లో మిగిలిపోయినటువంటి గ్రెయిన్స్ని ఏరుకుంటున్నారు.
There have been instances in Indian history where famines happened because food grain supply was not organized by the rulers. These could have been arranged from stocks or bringing supplies from other regions. ఓకే. సో మన ఇండియన్ హిస్టరీలో అంటే దగ్గర దగ్గర ఎక్కడైతే కరువు కాటకాలు ఏర్పడ్డాయో, సో ఈ కరువు కాటకాలు రావడానికి కారణం ఏంటి అంటే రూలర్స్ నుంచి సరైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అందకపోవడం వల్ల. సో ఈ రూలర్స్ ఫుడ్ గ్రెయిన్స్ని సప్లై చేయకపోవడం వల్ల కరువుకు గురయ్యారనమాట. అండ్ అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి అండ్ స్టాక్స్ నుంచి వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. బై ద టైమ్ ఆఫ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్స్ స్టార్టెడ్ ఎవాల్వింగ్ వేరియస్ సిస్టమ్స్ టు ఎన్ష్యూర్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఇట్స్ పీపుల్. అండ్ మనకు స్వతంత్రం వచ్చినటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ప్రజలందరికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ వచ్చే విధంగా ఎన్నో సిస్టమ్స్ని అమల్లోకి పెట్టిందనమాట. రేషన్ షాప్స్ వేర్ పీపుల్ గో అండ్ బై ఫుడ్ గ్రెయిన్స్ అట్ సబ్సిడైజ్డ్ ప్రైసెస్, మిడ్ డే మీల్స్ దట్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బీన్ ఈటింగ్, అంగన్వాడీస్ వేర్ యంగ్ చిల్డ్రన్ ఆర్ taken care of and including meals during the day are some ways through which government today ensures food security. In this chapter we will look at some issues associated with food security. Okay. And మనకు గవర్నమెంట్ ఎన్నో సిస్టమ్స్ని ఎవాల్వ్ చేస్తూ వచ్చింది. అదేవిధంగా రేషన్ షాప్స్ చూస్తున్నట్టయితే అక్కడ మనం ఫుడ్ గ్రెయిన్స్ని సబ్సిడైజ్డ్ ప్రైసెస్లో కొనవచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క ఏమంటారు దాన్ని అంటే కామన్ పీపుల్కి తగినటువంటి బడ్జెట్లో చాలా తక్కువ ప్రైస్లో గవర్నమెంట్ అనేది ఇష్యూ చేసి అమ్ముతుందన్నమాట. ఇక అదేవిధంగా మిడ్ డే మీల్స్. సో మనమంతా కూడా మన స్కూల్స్లో మిడ్ డే మీల్స్ తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీస్ వచ్చేసరికి చిన్నపిల్లల యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నారు. అండ్ మనకు గవర్నమెంట్ వచ్చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ని కల్పిస్తోంది, అంటే ఫుడ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిలాంగ్స్ టు ఫుడ్ సెక్యూరిటీ అన్నమాట. అండ్ ఈ చాప్టర్లో మనం ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. The first section will focus on the issues of overall food security, the issue of production and the availability of food for the country as a whole. The second section would discuss the access people have. How does one ensure that the available food reaches people? Finally, we need to look at the nutrition levels among families to know whether these schemes and methods are effective. అండ్ ఈ చాప్టర్లో మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి తెలుసుకోబోతున్నాం కదా. అండ్ అదేవిధంగా ఈ ఫుడ్ సెక్యూరిటీలో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఎటువంటి ఇష్యూస్ మీద డిపెండ్ అయింది అంటే ప్రొడక్షను, అలాగే దాని ఫుడ్ యొక్క అవైలబిలిటీ ఏ విధంగా ఉందో టోటల్ దేశానికి, సో దాని మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి అవైలబుల్ ఫుడ్ వచ్చేసి ఏ విధంగా ప్రజల వరకు చేరుతుంది అని ఈ 2 సెక్షన్స్ మనకు తెలుస్తాయి. అండ్ ఫైనల్గా న్యూట్రిషన్ లెవెల్స్ అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీస్ నుంచి ఇతర హయ్యర్ లెవెల్స్ వరకు న్యూట్రిషన్ లెవెల్స్ ఏ విధంగా వాళ్ళకు అందుతున్నాయి. సో ఇటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటినీ కూడా తెలుసుకోవడానికి కొన్ని స్కీమ్స్, మెథడ్స్ అన్నిటినీ ఎవాల్వ్ చేశారు. ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ద కంట్రీ, ఇంక్రీజింగ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో మన దేశం కొరకు ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉందో చూద్దాం. అందులో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడం అన్నమాట, అంటే వాటి ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచడం. ప్రొడ్యూసింగ్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. In India, for example, it means the government creates conditions so that farmers are able to produce increasing amount of food grains.
ఓకే. సో, ఇక్కడ మనకు మెయిన్‌గా ఫుడ్ సెక్యూరిటీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఫుడ్ ప్రొడక్షన్‌ని అంటే ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయడం అనమాట. మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ వచ్చేసి కొన్ని కండిషన్స్ పెడుతుంది రైతులకు. ఏంటి అంటే ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయమని చెప్పి. అంటే సాధ్యమైనంత వరకు ప్రొడక్షన్‌ని ఇంక్రీజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టిందనమాట. అండ్ ఎగ్జామిన్ గ్రాఫ్ 1 అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ మనకు గ్రాఫ్ 1 ఇచ్చారు కదా. సో గ్రాఫ్ 1 ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకు కింద కొన్ని బిట్స్ కూడా ఇచ్చారు, దాన్ని మెన్షన్ చేసుకుందాం. అండ్ గ్రాఫ్ 1 వచ్చేసి మనకు ఫుడ్ గ్రెయిన్స్, సో వాటి యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం మరి. అండ్ 1970-71లో వచ్చేసి ప్యాడీ, దీని యొక్క గ్రాఫ్ ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ వీట్, జోవర్, ఆయిల్ సీడ్స్. సో ఇది గ్రాఫ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం మరి. ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ద పీరియడ్ 1772-71 టు ఎక్కడ వరకు 2010-11 వరకు. And next, paddy production increased from about 40 million tons in 1970-71 to about how much tons? So to about any tons ante 96 million tons. 96 million tons. And another important food crop that witnessed rapid increase in production during this 40-year period. So that is wheat anamata. And compared to paddy and wheat, the production of jowar did not increase during in 70 and 2011. This could be due to, so maybe dry land avachchu. Read again the section on land and other natural resources in chapter 9. What are the possible ways of increasing production of crops from land? సో ఇక్కడ 9th చాప్టర్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్. సో దీంట్లో ఒక సెక్షన్ని మళ్ళీ తిరిగి చదవమంటున్నారు. అదేవిధంగా మనకు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ కావాలి అంటే సో బేస్ ఏంటి అని అడుగుతున్నారు. లెట్ హస్ నో. We know that the area under cultivation has been roughly unchanging since the last few decades. Yield then becomes a crucial variable. Look at figure 2. సో మనకు తెలుసు మనం కల్టివేషన్ చేస్తూ ఉంటాం కదా, అంటే కొన్ని సంవత్సరాల వరకు మనం చేస్తున్నటువంటి కల్టివేషన్ని చేంజ్ చేయకుండా ఉన్నట్టయితే పంటలన్నీ చాలా పండవన్నమాట. అంటే మనం ఒక పంట తర్వాత పంట మార్పిడి చేసినట్లల్లా మనకు ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. In order to increase the per hectare yield of a crop, necessary inputs have to be provided in a judicious manner. సో మనకు పంటకు అంటే హెక్టార్ వరకు సో ఇంక్రీజ్ అవ్వాలి అంటే కొన్ని జుడిషియస్ మేనర్లో మనం కొన్ని సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వన్ వే ఈజ్ టు ఎక్స్పాండ్ ఇరిగేషన్ బట్ యూజ్ వాటర్ ఇన్ ఏ మేనర్ సో దట్ దిస్ వైటల్ రిసోర్స్ ఈజ్ షేర్డ్ అండ్ మేడ్ అవైలబుల్ టు ఆల్. ఒకవేళ మనం ఈ ప్రొడక్షన్ని అంటే ఫుడ్ గ్రెయిన్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇరిగేషన్ని పెంచుకోవాల్సింది. బట్ మనకు ఇరిగేషన్ ఎంత పెంచుకున్నా కూడా ప్రొడక్షన్కి ఎంత అయితే వాటర్ కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనం ఫిగర్ 2ని చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఫిగర్ 2. హీల్డ్ ఆఫ్ సెలెక్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ కిలోగ్రామ్స్ పర్ హెక్టర్. అంటే హెక్టర్కు కిలోగ్రామ్స్ ఏ విధంగా పెరుగుతున్నాయో చూద్దాం. సో 1970-71లో వచ్చేసి 1000 grams per hectare ప్రొడక్ట్ అయినాయి. అండ్ అదేవిధంగా 2010
2010 to 2011 వచ్చేలోపు ప్యాడీ వచ్చేసి 2250 kilograms per hectare ప్రొడక్ట్ అయినాయి. The crops with low yields indicated in graph 2 mostly grow in drylands where the present and even future possibility of irrigation minimal. Planting drought resistant crops as per the local conditions. Water harvesting and crop rotation are therefore used to raise production on a given piece of land. సో ఇక్కడ మనకు గ్రాఫ్ 2లో క్రాప్స్ వచ్చేసి ఏ విధంగా ఈల్డ్ అయినాయి అంటే డ్రై ల్యాండ్స్లో ఏ విధంగా తక్కువ ఈల్డింగ్తో క్రాప్స్ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. అండ్ అదేవిధంగా మనం ఇరిగేషన్ని మినిమైజ్ చేసుకున్నట్టయితే ఈల్డింగ్ అనేది బాగుండొచ్చు. అండ్ డ్రాట్ ఏరియాలో డ్రాట్ ఏరియాలో మనం ప్లాంటింగ్ చేయడం వల్ల రెసిస్టెంట్ క్రాప్స్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అదేవిధంగా వాటర్ హార్వెస్టింగ్ అండ్ పంట మార్పిడి చేయడం వల్ల కూడా మనం ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. It is also important to ensure that soil and other natural resources are not damaged or depleted in the process. Some scientists and people working in the field of agriculture report that the way rice and wheat are cultivated in India by intensive and unscientific application of chemical fertilizers and insecticides have led to continuous but unsustainable increase in the yield levels. In fact, these methods have led to soil degradation. ఇక అదేవిధంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే సాయిల్ అలాగే ఇతర న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది సైంటిస్టులు అలాగే ఇతర ప్రజలు ఏం చేశారంటే ఈ ఫీల్డ్లో వర్క్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు వీట్ అండ్ రైస్ని కల్టివేట్ చేశారనమాట. అంటే ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయకుండా ఇన్సెక్టిసైడ్స్ని యూజ్ చేయకుండా రైస్ అండ్ వీట్ యొక్క ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఇవన్నీ కూడా ఈల్డ్ లెవెల్స్లో అన్సస్టైనబుల్ ఇంక్రీజ్ అనేది అయిందనమాట. సో ఇన్ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా సాయిల్ యొక్క ఎరోషన్కు గురి తీస్తాయి, అంటే సాయిల్ డిగ్రేడేషన్ అవుతాయి. అండ్ డిప్రెషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్, అసలు అదేవిధంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతుంది. ఇఫ్ దిస్ కంటిన్యూస్ వీ మే సూన్ కమ్ టు ఏ సిచ్యువేషన్ దట్ ఈల్డ్స్ స్టార్ట్ ఫాలింగ్ రాదర్ దాన్ గోయింగ్ అప్. సో ఇదే విధంగా మనం ఈ సిచ్యువేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినట్టయితే ఇప్పుడు పండుతున్నటువంటి పంటలు కూడా మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవన్నమాట. అండ్ డెస్క్రైబ్ ద పర్ హెక్టరా yield ఆఫ్ ప్యాడీ అండ్ వీట్ బై ఫిల్లింగ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. సో ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ ప్యాడీ అండ్ వీట్ యొక్క ఈల్డింగ్ పర్ హెక్టరాకు ఎంత ఉందో చూద్దాం. మరి బేస్డ్ ఆన్ గ్రాఫ్ 2 క్రాప్స్. సో ఏవే ఆ 2 క్రాప్స్ వచ్చేసి సో ఆ 2 క్రాప్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జోవర్, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ సీడ్స్ అన్నమాట. ఆల్వేస్ హ్యాడ్ లో yield when compared with paddy and wheat. Yet both these crops have shown slow increase in yield in recent years. And why should attention be given to increase the yield of jowar? Discuss. సో మనం జోవర్ యొక్క ఈల్డ్ని ఇంక్రీజ్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? సో జోవర్ వచ్చేసి పేదవాని యొక్క ఆహారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం రైస్ వీట్ తర్వాత మన ఏరియాలో ఎక్కువగా పండించుకునేటువంటి థర్డ్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ ఏంటి అంటే జోవరు. సో ఒకవేళ రెయిన్ఫెడ్ క్రాప్ మోస్ట్లీ వచ్చేసి మాయిస్ట్ ఏరియాస్లో గ్రో అవుతుందన్నమాట. అందుకని చెప్పి దీనికి ఇరిగేషన్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ మహారాష్ట్రలో మనం చూసుకున్నట్టయితే జోవర్ ప్రొడక్షన్లో చాలా లార్జెస్ట్ ప్రొడ్యూస్గా చెప్పుకోవచ్చు మహారాష్ట్రని. అండ్ అదేవిధంగా
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ వీళ్ళతో పోల్చుకున్నట్టయితే మహారాష్ట్ర వచ్చేసి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జోవర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతర అంటే ఇతర కాన్సెప్ట్స్ చూసుకున్నట్టయితే జోవర్కు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాని యొక్క ఆహారం జోవర్ అన్నమాట. And next, availability of food grains. If a country is able to produce food grains for the whole of its population, this would be considered as the first requirement. How do we measure if there is a food for all? Whether this food reaches families would be examined later. We are at first estimating what is available. This means that the availability of grains in the country should be sufficient and also increasing over the years. Is the increase in food grain availability really happening? Yes. సో ఒకవేళ ఇండియా మన కంట్రీ వచ్చేసి ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ చేయగలిగింది అనుకోండి, అంటే ఫర్ ఆల్ టోటల్ పాపులేషన్కు, సో ఇది మన యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం అంటే ఫుడ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా అందుతుందని చెప్పి ఏ విధంగా మెజర్ చేయొచ్చు అంటే, సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఫుడ్ అందుతుందా లేదా అని చెప్పి ముందుగా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం వచ్చేసి ఏం మనకు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది అంటే పర్ పర్సన్కు ఫుడ్ అవైలబిలిటీ ఎంత ఉంది కంట్రీలో అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా దీని యొక్క ఫుడ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రియల్గా చూసుకున్నట్టయితే ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్గా ఉందా లేదా? There is a difference between production and availability of food grains. This is estimated as. సో ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కు ఫుడ్ గ్రెయిన్ అవైలబిలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఏంటి ఆ డిఫరెన్స్ అంటే మరి చూద్దాం. అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ అంటే సంవత్సరానికి సరిపడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవైలబిలిటీ ఎంత ఉందో చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్ ప్లస్ నెట్ ఇంపోర్ట్స్ మైనస్ చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. అంటే ఈ సంవత్సరానికి సరిపడినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఆ సంవత్సరంలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత ఉంది, అండ్ తర్వాత నెట్ ఇంపోర్ట్స్ అంటే అవి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, అండ్ అదేవిధంగా గవర్నమెంట్తో ఎంత స్టాక్ ఉంది. సో వీటన్నిటిని బేస్ చేసుకోవడమే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్. అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్సన్ పర్ డే అంటే ఒక రోజుకి ఒక పర్సన్కి ఫుడ్ గ్రెయిన్స్ ఎంత కావాలి. సో ఎంత కావాలంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ ఎంత ఉంది డివైడెడ్ బై పాపులేషన్ అండ్ డివైడెడ్ బై 365. సో ఈ విధంగా ఇస్తే పర్ డేకు పర్ పర్సన్కు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ తెలుస్తుంది అన్నమాట. Information relating to production, imports and change in government stocks are given in the following table for 3 years 1971, 1991 and 2011. Besides production, imports are a way of increasing availability of food grains in any particular year. Another important source of food grain availability is the change in government stocks. The government can, for instance, increase the availability of rice for the people by selling from its existing stocks. While the stocks of rice with the government falls, the amount of rice available for consumption in that year increases. ఓకే, సో మనం ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నట్టయితే ఇంపోర్ట్స్ అలాగే గవర్నమెంట్ స్టాక్స్లో చేంజెస్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కలిగినటువంటి టేబుల్ అంటే 1971, 91, 2011 సో ఈ ఇయర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చారు. అండ్ ప్రొడక్షన్తో పాటు ఇంపోర్ట్స్ కూడా మనకు ఫుడ్ గ్రెయిన్స్ యొక్క అవైలబిలిటీని ఇంక్రీజ్ చేసేటువంటి ఒక పద్ధతి అని కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఏంటి అంటే గవర్నమెంట్ స్టాక్లో అవైలబిలిటీ అంటే చేంజ్ ఇన్ గవర్నమెంట్ స్టాక్లో అవైలబిలిటీ ఎంత ఉంది. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ వచ్చేసి రైస్ యొక్క అవైలబిలిటీని ఏ విధంగా ప్రజల వరకు ఇంక్రీజ్ చేస్తూ ఉంది.
అంటే స్టాక్స్ నుంచి ఇంకా ఫర్దర్గా ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ వచ్చేసి రైస్ యొక్క స్టాక్స్తో పడిపోతూ ఉంది. అంటే ఇప్పుడు అమౌంట్ యొక్క రైస్ యొక్క అమౌంట్ వచ్చేసి కూడా ఇయర్ వైజ్గా కూడా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. యూ విల్ రీడ్ మోర్ అబౌట్ గవర్నమెంట్ స్టాక్స్ ఇన్ ద నెక్స్ట్ సెక్షన్. సో మనం నెక్స్ట్ సెక్షన్లో గవర్నమెంట్ స్టాక్స్ గురించి ఇంకా ఫర్దర్గా తెలుసుకుంటామంట. యాజ్ షోన్ ఫర్ 1971, క్యాల్కులేట్ పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ 1991 అండ్ 2011. సో ఇక్కడ మనకు 1971 ప్రకారంగా చూసుకున్నట్టయితే 1991 అండ్ 2011కు పర్ పర్సన్కు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ఉందో క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్ ద ఇయర్ 1971 and 1991 and 2011. And population. And next production of food grains and net imports, change in government stocks and net availability of food grains and per person availability per day. సో ఇక్కడ 1 ton ఈక్వల్స్ టు 1000 kilograms. సో 1 kilogram ఈక్వల్స్ టు 1000 grams. Based on your calculations, filling the blanks. The per person availability of food grains dash increased or decreased between 1971 and 1991, but was dash lower or higher in 2011. This happened despite slowdown in population growth in the recent decades. In future, the government must ensure higher availability through. Okay. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు అంటే ద పర్ పర్సన్ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రాన్స్ వచ్చేసి ఇంక్రీజ్ అయ్యా డిక్రీజ్ అయ్యా అంటే ఇంక్రీజ్డ్ బిట్వీన్ 1971 అండ్ 1991, బట్ వాజ్. సో ఇక్కడ లోవర్ అయ్యాయి ఇంక్రీజ్ అయ్యాయా 2011లో లోవర్. And this happened despite slowdown in population growth in decades. In future, the government must ensure higher availability through. సో దేని ద్వారా అంటే ఎగ్జిస్టింగ్ స్టాక్స్ నుంచి సెల్ చేయడం వల్ల హయ్యర్ అవైలబిలిటీని ఎన్ష్యూర్ చేసుకోవచ్చు గవర్నమెంట్. నెక్స్ట్, వాట్ ఫాల్స్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఫుడ్ గ్రెయిన్స్లో వచ్చేసరికి మనకు ఎడిబుల్ ఆయిల్, సీరియల్స్, పల్సెస్ ఉంటాయని తెలుసు. అండ్ ఈ సీరియల్స్లో కోర్స్ సీరియల్స్ వచ్చేసి జోవర్, రాగి, బాజ్రా అండ్ అదర్ మిల్లెట్స్. అండ్ నెక్స్ట్ ఫైన్ సీరియల్స్లో వచ్చేసి రైస్ అండ్ వీట్. సో we will discuss the next remaining topic in the continuation video.